ప్రపంచంలో మనుషులు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారనమాట. డబ్బు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, అలాగే రకరకాల మనుషులు ఉంటారు. కాకపోతే వీళ్ళందరికీ కామన్ గా భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఉంది. అదేంటంటే సమయం. సో ప్రతి ఒక్క మనిషికి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ 24 గంటల్ని ఎవడైతే కరెక్ట్ గా వాడుకుంటాడో వాడి జీవితంలో కాస్తో కోస్తో సుఖంగా ఉంటాడు, అంతే. అంతకుమించి నేనేం చెప్పను. సో మనల్ని సుఖంగా ఉంచే ఈ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే మనం సుఖంగా ఉంటాము, అసలు దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకుంటే మనం జీవితంలో చాలా నష్టాలు ఫేస్ చేస్తాం అనేది రోజు మన టాపిక్. సో నష్టాలని పక్కన పెడితే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ 24 గంటల సమయాన్ని మనం ఎంత పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి అయినా సరే సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అంతేకాకుండా సమయంతో పాటు మన వయసు కూడా పెరిగిపోతుంటుంది. ఆ యుక్త వయసు కూడా మనకు తిరిగి రాదు. మామూలుగా ఏ మనిషి ఏంటి, ఒక 20 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు, 60 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం ఆపేస్తాడు. ఎందుకంటే ఆ టైం పీరియడ్ లోనే ఆ మనిషి ఒంట్లో శక్తి ఉంటుంది. నిజం చెప్పాలంటే కరెక్ట్ గా టైం ఉంటుంది. సో ఆ సమయాన్ని అలాగే తన బాడీలో ఉన్న ఆ ఎనర్జీని రెండింటిని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. మిగిలిన వృద్ధాప్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని లైఫ్ లో సెటిల్ చేసేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి ఎవడు బాధలు వాడు పడనరా అని చెప్పేసి వాళ్ళందరినీ మనం పక్కకి పంపించేసి లైఫ్ లో కొంచెం ప్రశాంతంగా ఉంటాం అనమాట. సో నేనేమంటానంటే సమయాన్ని అలాగే ఒంట్లో ఉన్న శక్తిని ఈ రెండింటిని ప్రాపర్ గా మన యుక్త వయసులో కనుక వాడుకోగలిగితే, అంటే మన కోసం మనం యూజ్ చేసుకోగలిగితే మన జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా మన సమయాన్ని కాస్త ఒంట్లో ఓపికన్నప్పుడు వృధా చేసుకొని చివరికి వయసు అయిపోయిన తర్వాత కూడా ఆ సమయంలో మనం పనిచేయటం మొదలు పెడితే దానికి మించిన నరకం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అప్పటికి మన శరీరం అనేది మనకి సహకరించదు. అంతేకాకుండా మన సమయాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలంటే గోల్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా ఉండాలి. అంటే జీవిత లక్ష్యాలు చాలా క్లియర్ గా ఉండాలి. చాలా మందికి ఏంటంటే వారానికి ఒక జీవిత లక్ష్యం వచ్చేస్తుంది. ఒక రోజు ఏమో సినిమా యాక్టర్ అయిపోవాలనుకుంటారు, ఇంకొక రోజు ఏమో క్రికెటర్ అవ్వాలనుకుంటారు, ఆ తర్వాత రోజు ఇంకేదో అవ్వాలనుకుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అలా అనుకుంటున్నంత సేపు మీ సమయం చాలా వృధా అయిపోతుంటుంది. మళ్ళీ తిరిగి మీరు ఏదన్నా జీవిత లక్ష్యం పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని నెరవేర్చుకునేంత సమయం కూడా మీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైతే మీరు జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో దాన్ని క్లియర్ కట్ గా మెయింటైన్ చేయండి. ఒక 4 రోజుల తర్వాత ఈ జోనర్ మనకు సెట్ అవుదేమో అని చెప్పేసి మీ మీద మీరు డౌట్ పడిపోయి దాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో లక్ష్యం కోసం మీరు పరుగులు తీయటం కంటే ఒకే లక్ష్యం కోసం ఈ జీవితాన్ని త్యాగం చేయటం బెటర్. కాబట్టి గోల్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా పెట్టుకోవటం వల్ల మన సమయం అనేది ఎక్కువ వృధా కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్లియర్ కట్ గా గోల్స్ ని సెట్ చేసుకోండి. సరే నేను గోల్ సెట్ చేసుకున్నాను, సో నేను దానికోసమే పోరాడతాను అనుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ప్రియారిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఏ పనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మనం ఎంత సమయం వెచ్చించాలని చెప్పేసి ప్రాపర్ క్లియర్ కట్ గా ఒక ఐడియా ఉండాలి. నిజం చెప్పాలంటే ఒక 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక మ్యాప్ ఉండాలి మన దగ్గర. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే సినిమా ఈ టైంలో మనకి థియేటర్ లో ప్లే అవుతుంది, మనం దానికి ఒక గంట ముందు బయలుదేరాలి అని ఒక క్లియర్ కట్ ఐడియా ఎలా ఉంటుందో మీరు మీ జీవితంలో చేసే ప్రతి ఒక్క టాస్క్ కి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలి. సరే చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. కాబట్టి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క టాస్క్ కి ఒక ప్రాపర్ టైమింగ్ ఉండాలి. అంతేకాకుండా ప్రియారిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ పని వల్ల మనం ఏ పని ఎప్పుడు ముగించుకోవాలి, ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దీనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో ప్రాపర్ ఒక ఐడియా అనేది ఖచ్చితంగా అవసరం. అంతేకాకుండా ఇవన్నీ జరగాలంటే మనకి వాయిదా వేసే తత్వాన్ని కొంచెం అణిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోక్రాస్టినేషన్ అనేది ఏ పనికైనా సరే అంత మంచిది కాదు. ఈ పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకా మనకు సమయం ఉంది కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఈ జీవితంలో మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. ఎందుకంటే మనకి కేవలం రోజుకు ఉండేది 24 గంటలు. అందులో నిద్రపోవడానికి కొన్ని గంటలు ఉన్నాయి, అంతేకాకుండా పని చేయడానికి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటిని పర్ఫెక్ట్ గా వాడుకోవాలి. ఇంకా ముఖ్యంగా సమయం గడిచే కొంది మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటారు. సో దీన్ని కూడా మైండ్ లో పెట్టుకొని పనులను వాయిదా వేయకుండా ఏ రోజు పనులు ఆ రోజే ఫినిష్ చేసుకోవటం వల్ల మీరు ఖచ్చితంగా ఆ టాస్క్లన్నింటినీ కంప్లీట్ చేస్తారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్క పనిని రివ్యూ చేసుకోవటం. మనం ఈ రోజుని ఎలా యూజ్ చేసుకున్నామో లేకపోతే ఈ రోజుని వేస్ట్ చేసుకున్నామా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మీ గురించి మీరు రివ్యూ చేసుకోవటం వల్ల
మీ గ్రోత్ మీకు కనపడుతుంది, లేకపోతే మీ డౌన్ ఫాల్ కూడా మీకు అర్థం అవుతుంది. కనుక మనం వేరే విషయాల మీద రివ్యూ చేయడం కన్నా మన జీవితం మీద, అలాగే మనకున్న ఈ కొంచెం సమయం మీద మనం గనక రోజు రివ్యూ తీసుకుంటే మీరు మెజారిటీగా టైం వేస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రాపర్ గా రివ్యూ తీసుకోండి. ఇంకా ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మీ లక్ష్యాల గురించి క్రమం తప్పకుండా వాటిని అనాలిసిస్ చేసుకోండి. అంతేకాకుండా మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అదని చెప్పేసి ప్రాపర్ గా ఒక డిసిజన్ మేకింగ్ వచ్చేయండి. ఆ తర్వాత ప్రాపర్ గా ప్రణాళికలు, వ్యూహాలు, ఆ తర్వాత వాటితో మీ జీవితంలో మీకున్న టాస్క్ని ప్రాపర్ గా కంప్లీట్ చేయండి. భగవంతుడు మీకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా ముగించేయండి. అలా కాకుండా వయసులో ఉన్నప్పుడు టైం మొత్తం వేస్ట్ చేసి వయసు అయిపోయిన తర్వాత నేను ఆ రోజు అలా చేస్తే బాగుండే అని చెప్పేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితాన్ని మీరు ప్రాపర్ గా డిజైన్ చేసుకోండి. అదండి సంగతి. టైంని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి, టైంని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.